ఇప్పుడు చెప్పే కథ వినండి, వీడియో చివరి వరకు చూడండి. ఈ స్టోరీకి మీ అభిప్రాయం చాలా అవసరం. ఒకసారి ఒక 2 నెలలు ముందుకు టైం ట్రావెల్ చేద్దామా? ఆంధ్రప్రదేశ్కు చెందిన రాహుల్ అమెరికాలో ఉంటున్నాడు. మార్నింగ్ అంతా హెవీ వర్క్ చేసి నైట్ నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి తనకి ఒక ఫోన్ వచ్చింది. నిద్రలో ఆ ఫోన్ చూస్తే స్క్రీన్ పైన డాడీ అని ఉంది. సో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి నాన్న చెప్పండి అని అన్నాడు. వెంటనే నాన్న అన్నాడు, నాన్న మమ్మీకి హెల్త్ బాగాలేదురా, ఆసుపత్రిలో జాయిన్ చేశాం. సో వెంటనే రాహుల్కి గుండె ఆగిపోయినంత పని అయింది. నాన్న అన్నాడు, అటు ఇటుగా ఆపరేషన్ ఖర్చు ₹1,00,000 వరకు అవుతుంది. నాన్నతో ఫోన్లో మాట్లాడుతుండగానే రాహుల్ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేసి బాగోగులు కనుక్కొని ఒక 5 minutes అలా రిలాక్స్ అవుతుందండి. మరి కొద్దిసేపట్లోనే మళ్ళీ రాహుల్కి కాల్ వచ్చింది. నాన్న నువ్వు ₹1,00,000 పంపించావు, కానీ మాకు ఇక్కడ 95,000 వచ్చాయేంటి అని అడిగాడు నాన్న. వెంటనే రాహుల్కి అదే నేను 1,00,000 పంపాను కదా అని ఒక్కసారిగా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. వెంటనే తనకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయం గుర్తుకొచ్చింది. ఇంతకు ఏంటి ఆ నిర్ణయం? రాహుల్కి ఆ ₹5,000 ఎందుకు కట్ అయ్యాయి? అమెరికాలో రానున్న ఈ 2 నెలలు ఏం జరగనుంది? ఇప్పుడు ఒకసారి ప్రజెంట్కి వద్దాం. ఉదయమే ఒక వార్త చదివాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం గురించి పేపర్లో న్యూస్లో వచ్చింది. ఆ వార్త చదివిన దగ్గర నుంచి మనసు కదిలిపోయింది అనుకోండి. ఎందుకంటే ఇది ఒక్క రాహుల్కి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న ప్రతి వలసదారుడికి ఎదురయ్యే నిబంధన. యుఎస్లో నివాసం ఉంటున్న అన్ని దేశాల ప్రజలకు ఇది వర్తిస్తుంది. ఇక ఈ రూల్కి పేరు మాత్రం చాలా అందంగా పెట్టారండి, ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త ముసాయిదా చట్టం ఇకపై అమెరికాలో ఉన్న వలసదారులకు అందరికీ బిగ్ షాక్ ఇవ్వనుంది. H1B, F1 వీసా గ్రీన్ కార్డు హోల్డర్లు ఇలా ఎవరైనా సరే ఇండియాకు డబ్బులు పంపితే జోబుకు చిల్లు పెట్టుకోవాల్సిందే. మన డబ్బులు ట్రంప్ గారి ఉండిలో వేయాల్సిందే. పంపిన మొత్తం 5% పన్ను వసూలు చేయనున్నారు ట్రంప్. అంటే అమెరికాలో నివాసం ఉంటూ ఇండియాలో ఉంటున్న వారికి 1,00,000 పంపితే అందులో ₹5,000 పన్నుగా కట్ అవుతాయి. ఇది చిన్న విషయం కాదండి. ఈ నిబంధన అమలైతే అమెరికాలో ఉంటున్న భారతీయులకు భారీ నష్టం. యావరేజ్గా చూస్తే ఇండియాకు వచ్చే మొత్తం మీద ప్రతి సంవత్సరం ₹1.7 కోట్ల తగ్గిపోతుంది. ఇలా తమ స్వదేశానికి డబ్బులు పంపుకునే వారిలో ఇండియన్సే ఎక్కువ. చాలామంది తమ తల్లిదండ్రులకు మందుల కోసం, పిల్లలకు ఖర్చుల కోసం, ఇతర ఇంటి ఖర్చుల కోసం డబ్బులు పంపిస్తూ ఉంటారు. అది వాళ్ళ బాధ్యతగా భావిస్తూ ఈ కొంత మొత్తాన్ని లేదా తమ కష్టార్జితాన్ని పంపిస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బులను కూడా వదలలేదు ఈ ట్రంప్. ఇప్పటి వరకు అమెరికా నుంచి ఇండియాకు డబ్బులు పంపినప్పుడు ఎలాంటి పన్నులు ఉండేవి కావు, కానీ మరికొన్ని రోజుల్లో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్ సర్వీసులు అన్నిటిపైన ఛార్జ్ చేయనున్నారు. పేపల్, వెస్టర్న్ యూనియన్, ఇతర బ్యాంకుల ద్వారా డబ్బు పంపించే సమయంలోనూ ఈ ట్యాక్స్ వర్తిస్తుందంట. అంటే ఇకపై మీరు ఎంత డబ్బు పంపుతున్నారో అన్నది ముఖ్యం కాదు, మీ కుటుంబానికి ఎంత డబ్బు చేరుతుంది అనేది ఆలోచించాలి. ఇక భారతీయుల మద్దతుతో ఎన్నికల్లో ఓట్లు పొందిన ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారనేది డౌట్ వచ్చిందా? చెప్తా వినండి. నిజానికి ట్రంప్ ఈ ఐడియాను 2016లోనే తీసుకొచ్చారు. ఆయన తొలిసారి అధ్యక్షుడిగా గెలిచిన సమయంలో ఈ ప్లాన్ అమలు చేయాలని చూశారు. అమెరికా, మెక్సికో మధ్య ఆ పెద్ద వాల్ మీరు చూసినట్లయితే ఆ వాల్ కట్టడానికి ఈ ప్రణాళిక వేశాడు ట్రంప్. ఇప్పుడు అదే ఐడియాను మరోసారి తెరపైకి తెచ్చాడు. లీగల్ వీసాలు ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తూ ఈసారి మొత్తం ఆటనే మార్చేశాడు ట్రంప్. ముసాయిదా డాక్యుమెంట్లో స్పష్టంగా H1B, F1 గ్రీన్ కార్డు హోల్డర్లపైన ఈ పన్ను వర్తిస్తుందని రాసి ఉంది. ఇది నైతిక కోణంలో ఆలోచిస్తే ప్రభుత్వం చేస్తున్న దోపిడీ. మనం సంపాదించుకున్న డబ్బు మన కుటుంబానికి పంపితే దానిపైన పన్ను వేయడం ఎంతవరకు కరెక్టు? అసలు ఈ మొత్తం అంశంపై మీరేమంటారు? ఈ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.